గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. సరే, అయితే నవనాయకుల ఫలితాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. మరి రాశి ఫలితాల గురించి కూడా మాట్లాడుకోవాలి కదండి ఉగాది అంటే. మరి మొదటి రాశి మేషరాశికి ఎలా ఉండబోతుంది ఈ పరాభావన సంవత్సరంలో? మేషరాశి వారికి చూసుకుంటే అసలు మేషరాశి వారి కిందకి ఎవరెవరు వస్తారు అంటే అశ్విని 1, 2, 4 పాదాలు, భరణి 1, 2, 4 పాదాలు, కృత్తికా పాదం, వీరు మొత్తం 9 పాదాలు మొత్తం కలిపి అంటే అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా పాదం వరకు ఉన్న వారిని మేషరాశి అంటారు. అలాగే వీరికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఆదాయం 11, వ్యయం 5, అంటే ఆదాయమే ఎక్కువగా ఉంది. రాజ్యపూజ్యం 2, అవమానం 4. మంచి అనేవాళ్ళు 2 ఉంటే అవమానం అనేవాళ్ళు అంటే చెడు అనేవాళ్ళు 4 ఉంటారు. అయితే ప్రధానంగా ఇందనకి చెప్పాం, ఈ ప్రధానమైనటువంటి 4 గ్రహాలను బట్టే మనం ఈ యొక్క గోచార ఫలితాలు, సంవత్సర ఫలితాలు మనం చూస్తామని. ఇప్పుడు గురువు ఎక్కడ ఉన్నాడు అంటే మిథున రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. మిథున రాశి నుంచి రేపు మే ఎండింగ్ అంటే జూన్ 1వ తేదీకి ఇక్కడ మిథునం నుంచి కర్కాటకంలోకి వస్తూ ఉన్నాడు. అలాగే రాహుకేతువులు ఈ సంవత్సరంలో డిసెంబర్ 3వ తేదీ మార్పు చెందుతూ ఉన్నారు. వారు మీ సింహంలో స్థానంలో కేతువు, అలాగే వచ్చేసరికి మనకి కుంభంలో రాహు ఉన్నాడు. అలాగే వీరికి శని వచ్చేసరికి మీనంలో ఈ సంవత్సరంలో పెద్ద వక్ర దృష్టి ఉన్న మీనంలోనే ఉంటున్నాడు, కానీ వక్ర సంచారం ఉన్న మీనరాశిలోనే ఎక్కువగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్లయితే వీరికి ఎట్లా ఉంది అన్నప్పుడు వీరికి మొత్తం మీద పంచమ స్థానం అంటే వీరికి 3వ స్థానంలో ఈ యొక్క గురు భగవానుడు సంచారంలో ఉంటాడు. 4లోకి ప్రవేశిస్తాడు ఇప్పుడు జూన్ నుంచి. 3వ స్థానంలో గురువు ఉన్నంత వరకు వీరికి ఎట్లా ఉంటుంది అంటే ప్రయత్నాలు ఎక్కువ, ఫలితం తక్కువ ఉంటుంది. తర్వాత కొద్దిగా శుభ ఫలితాలు 4వ స్థానంలోకి గురువు ప్రవేశించిన తర్వాత కొద్దిగా శుభ ఫలితాలు చూసేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యయ స్థానంలో శని, ఏలినాటి శనిలో ఉన్నారు కాబట్టి, వ్యయ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఖర్చులు పెరుగుతాయి. అలాగే మానసిక ఒత్తిడి ఉంటుంది. విదేశ ప్రయాణాలు ఎవరన్నా ప్రయత్నం చేస్తూ ఉంటే కొంతవరకు ఫలించేదానికి అవకాశం ఉంది. అలాగే రాహుకేతువులు, కేతువు 5వ స్థానంలోను, రాహు 11వ స్థానంలో ఉన్నారు. రాహు 11వ స్థానంలో ఉండటం వల్ల కొద్దిగా ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉంటాయి. కొంత ఆశించిన ఫలితాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. మొత్తం మీద మనం చూసినట్లయితే మంచి చెడుల మిశ్రమంగా ఉంటుంది. సహనము, క్రమశిక్షణతో ఉంటే వీరు ఈ యొక్క సంవత్సరంలో ముందుకు వెళ్ళొచ్చు. జూన్ తర్వాత కొద్దిగా ఆశించిన ఫలితాలు మెరుగ్గా కనిపించేదానికి అవకాశం ఉంది. దీంట్లో ఇండివిజువల్గా ఉద్యోగస్తులకి మనం చూసినట్లయితే జూన్ తర్వాత జీతాలు పెరుగుతాయి. విదేశీలో మనకి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి బాగా అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంది అని మనం చూసినప్పుడు మొదటి భాగం అంటే జూన్ వరకు ఉన్నటువంటి భాగంలో కొద్దిగా ఇబ్బందులు, కొద్దిగా టైట్గా నడిచేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. 2వ భాగంలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, అలాగే భూములతో వ్యాపారం చేసేవారు, భూమి కొనుగోళ్ళు ఇట్లాంటి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వారికి కొంత మెరుగుదలైనటువంటి మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. రేపు జూన్ వరకు కూడా ఈ రియల్ ఎస్టేట్ రంగం డల్గానే ఉంటుంది ఈ సంవత్సరంలో. అలాగే విద్యార్థులకు వచ్చేసరికి రేపు మే, జూన్లో రాసే పరీక్షలు అంతగా ఆశించినంత ఫలితాలు రావు. జూన్ తర్వాత వీరికి పోటీ పరీక్షల్లో మంచి విజయాలు ఉంటాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ పరీక్షలు రాసే వారికి కూడా ఆ సమయంలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థికంగా ఎలా ఉంటుంది? ఆర్థికంగా ఆదాయం పెరుగుతూనే ఉంటుంది, కానీ ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ఖర్చులు కూడా అనుకున్న దానికంటే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే జూన్ తర్వాత వీళ్ళని చూసినట్లయితే ఇల్లు, వాహన యోగాలు కనిపిస్తూ ఉన్నాయి. జూన్, జూలై నుంచి కొద్దిగా గురు భగవానుడు అనుకూలత ఉంది. అలాగే తల్లి తరపున పుట్టింటి ఆస్తి ఇటువంటి ఎవరికైనా రావాలి అనుకుంటే వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కుటుంబ వాతావరణం ఏ విధంగా ఉంటుంది, దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుంది అని చూసినప్పుడు కుటుంబంలో సౌఖ్యము, ఇంట్లో శాంతి వాతావరణం ఉంటుంది. వివాహం కాని వారికి వివాహ యోగం అనేది ఆగస్టు టు నవంబర్ మధ్యలో బాగా కనిపిస్తూ ఉంది. కాబట్టి వారికి వివాహ యోగ్యతా ఫలాలు అనేది బాగా అందుతూ ఉన్నాయి.
అలాగే ఆరోగ్య విషయానికి వచ్చేసరికి శని భగవానుడు ఉండటం వల్ల కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, అరికాళ్ళ మంటలు ఇటువంటి, అలాగే కాన్స్టిపేషన్, మోషన్కి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తలు, చికిత్సలు, వైద్య సలహాలు అనేది ఇక్కడ అవసరం అన్నమాట. ఎందుకంటే ఏలినాటి శనిలో ఉన్నప్పుడు ఏదో రకంగా వైద్యుని దగ్గరికి పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో మనము జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే వీరికి అదృష్టాన్ని ఇచ్చే సంఖ్య 9. అలాగే శుభంగా కలిగించే తేదీలు మనం చూసుకుంటే 1, 9 కాంబినేషన్లో మనకి 1వ తేదీ, 10వ తేదీ, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 29వ తేదీ, ఇట్లాంటివి మనం తేదీలు చూసుకోవచ్చు. 9 సంఖ్య అదృష్టాన్ని ఇస్తుంది. ఆదివారం, సోమవారం, గురువారం ఏ పని చేసినా కలిసి వస్తూ ఉంటుంది. అలాగే వీరికి కొద్దిగా సహనంతో ఈ సంవత్సరం ముందుకు వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఏది చేస్తున్నా కానీ కొద్దిగా డాక్యుమెంట్ వ్యవహారాలు కానీ, బ్యాంక్ వ్యవహారాలు కానీ కొద్దిగా స్లోగా వెళ్తూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఇచ్చే కమిట్మెంట్లు కూడా ఒక వారము, 10 రోజులు ఆగి ఇస్తూ ఉంటే చాలా బాగా ఉంటుంది. అయితే వీళ్ళకున్న కష్టాలు పోవడానికి ఏం చేయాలి? వీరికి శని బాగాలేడు, రేపు గురువు బాగాలేడు. గురువు కోసం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయటం, అలాగే గురువు ప్రదేశాల్లో నిద్ర చేయటం, అంటే అరుణాచలం కానీ, గానుగాపూర్ కానీ ఇట్లాంటి ప్రదేశాలను దర్శనం చేసుకుంటూ ఉంటాం. అలాగే దక్షిణామూర్తి స్తోత్రం, అలాగే ముఖ్యంగా చెప్పాలంటే శివ రుద్రాభిషేకం చేసుకోవటం, అలాగే మంగళవారాలు, శనివారాలు ఆంజనేయ స్వామికి పూజ చేసుకుంటూ ఉంటాం. అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనం, అలాగే శ్రీ తిరుపతి వెంకటేశ్వరుడు ఉన్నారు, మనకి చాలా ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి వెంకటేశ్వర స్వామికి, అవి దర్శనం చేసుకోవడం. కుదిరితే రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేయటం వల్ల కూడా చాలా ఫలితాలు అనేవి లభిస్తూ ఉంటాయి. ఇవే కాకుండా మీరు మీ యొక్క జాతకాన్ని కూడా మళ్ళీ పరిశీలన చేసుకొని దీన్ని జోడించుకొని ఇంకా ఫలితాలు మీరు రెమెడీస్ చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అందుకునేదానికి మేషరాశి వారికి ఉంది. మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ ఒక 70% వరకు మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వెళ్తే మటుకు ఈ యొక్క సంవత్సరం శుభ సంవత్సరంగానే చెప్పవచ్చు. మరి వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందండి? వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే, అలాగే వృషభ రాశి వారికి ఎవరు వస్తారు అన్నట్లయితే కృత్తిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 4 పాదాలు, అలాగే మొగశిర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు. ఆ 9 పాదాల వాళ్ళు ఈ యొక్క వృషభ రాశి వారి కిందకి వస్తారు. వీరి యొక్క ఆదాయం 5, వ్యయం 14 ఉంది. అంటే వీరు ఏలినాటి శనిలో లేరు కానీ ఆదాయం 5, వ్యయం 14. అంటే సంపాదించిన దానికంటే ఖర్చులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. రాజ్య పూజ్యం 5, అవమానం 4. మంచి పేర్లు అనే దానికి ఉంటుంది, రెండు సమానంగా ఉన్నట్లే, సమానంగా ఉన్నాయి. అంటే మంచి చెడుల మిశ్రమం ఉంటుంది. కాకపోతే క్రమంగా ఆదాయం పెరుగుతుంది, వ్యయాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇట్లా వ్యయాలు కనిపించిన సంవత్సరంలో వాళ్ళ ఇంట్లో ఇల్లు కొనటము, లేకపోతే ఏదన్నా అమ్మాయికి పెళ్ళిళ్ళు చేయటము, పెళ్ళిళ్ళు జరగటము, ఇట్లాంటి శుభ ఫలితాల వల్ల కూడా వ్యయం పెరుగుతూ ఉంటుంది. అటువంటి నిర్ణయించుకుంటే వీరికి చాలా బాగుంటుంది. అయితే వీరికి గురు ప్రభావం ఎలా ఉంది? గురువు ద్వితీయంలో ఉంటున్నాడు, మిథునంలో. ద్వితీయంలో గురువు ఉండటం వల్ల ఏమవుతుంది అంటే ద్వితీయ స్థానం ధనస్థానం కాబట్టి ఈ యొక్క ఏప్రిల్, మే, జూన్ వరకు, అంటే జూన్ స్టార్టింగ్ వరకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు. జూన్ 2వ తేదీన మారుతున్నాడు కాబట్టి గురువు అప్పటి వరకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే శని భగవానుడు కూడా 11వ స్థానంలో ఉంటున్నాడు, చాలా అదృష్టాన్ని ఇస్తున్నాడు. ఆ ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉంటాయి, దీర్ఘకాలిక ప్రణాళికలు పెరుగుతూ ఉంటాయి. అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు చేస్తాను, ఇన్వెస్ట్మెంట్ల రూపంలో డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. సో అలా పేరు ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి, అలా కూడా బాగుంటుంది. అలాగే రాహుకేతువులు, కేతువు 4వ స్థానంలోను, రాహు 10వ స్థానంలోనూ ఉన్నారు. అనుకూల ఫలితాలే రాహుకేతువుల వల్ల కూడా ఉన్నాయి. ఉద్యోగ సౌఖ్యాలు ఎక్కువగా ఉంటాయి, ఉద్యోగంలో మెరుగుదల అనేది బాగుంటుంది. ఓవరాల్గా చూసినట్లయితే ఎక్కువ భాగం శుభ ఫలితాలు కనిపిస్తున్నప్పటికీ ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో అనవసరమైన ఖర్చులు జోలికి పోకుండా నెమ్మదిగా జీవితాన్ని సాగిస్తూ వీలైనంత వరకు సింపుల్సిటీగా జీవిస్తూ ఉంటే వృషభ రాశి వారికి బాగుంటుంది. వీరిలో ఇండివిజువల్గా చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపార రంగంలో ఎట్లా ఉంది, వాళ్ళ ఉద్యోగ రంగంలో ఎలా ఉంటుంది, వ్యాపార రంగంలో ఎలా ఉంటుంది, మనం ఇండివిజువల్గా ఒక్కొక్కరికి చూసినట్లయితే ముందుగా వ్యాపారం, రైస్ మిల్లుల వ్యాపారం చాలా బాగుంటుంది. పారిశ్రామిక రంగం బాగుంటుంది. సిమెంటు, ఇనుము, స్టీల్ మైనింగ్ చేసే వాళ్ళకి బాగుంటుంది. నూతన గృహ నిర్మాణం చేసే వాళ్ళకి బాగుంటుంది. అకౌంట్స్, న్యాయవాదులకి చాలా బాగుంటుంది.
ప్రభుత్వంలో ఉన్న ఉన్నత అధికారులకి చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదాయం, పేరు, ప్రతిష్టలు, కొద్దిగా గౌరవం పెరుగుతూ ఉంటుంది. అలాగే వ్యాపారాల్లో కొద్దిగా తక్కువగా చూసుకుంటే షేర్స్ విషయాల్లో పెట్టుబడులు పెట్టే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే రైతులకు కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తుల విషయానికి వచ్చినట్లయితే ఉన్నత అధికారుల గుర్తింపు ఉంటుంది, ప్రమోషన్స్ బాగా ఉంటాయి. ప్రభుత్వ రంగంలో కూడా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మంచిగానే అనిపిస్తూ ఉంది. విద్యార్థులకు వచ్చేసరికి జ్ఞాపక శక్తి బాగా బలంగా పెరుగుతుంది. ఉన్నత చదువులకు అవకాశం ఉంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తూ ఉంటారు. విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కుటుంబము, వ్యక్తిగత జీవితం వచ్చేసరికి కుటుంబ పోషణ బాగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు ఇళ్లలో జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు అపవాదులు ఉన్నప్పటికీ అపనిందలు పడకుండా జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఆరోగ్య విషయానికి వచ్చేసరికి సాధారణంగా ఆరోగ్యం బాగానే ఉంటుంది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త. అలాగే భార్యకి స్వల్ప ఆరోగ్య సమస్యలు వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఇంట్లో భార్య అయితే భార్య, భర్త అయితే భర్త, మీ ఇరువురిలో చెక్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ జాగ్రత్తలు ఏదైనా సరే తొందరపాటు నిర్ణయాలు చేయటం అనేది అంత సరికాదు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటే సరిపోతూ ఉంటుంది. వీరికి అదృష్టాన్ని ఇచ్చే సంఖ్య 6. శుభ తేదీలు 2, 6 కలిసే విధంగా ఏదైనా పని చేస్తూ ఉంటే బాగుంటుంది. బుధవారం, శుక్రవారం, శనివారం ఏ పనులు చేస్తున్నా కానీ బాగానే ముందుకు వెళ్తూ ఉంటుంది. ఓవరాల్గా కష్టపడే వారికి వృషభ రాశి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అలాగే రైస్ మిల్లులు, పారిశ్రామిక రంగంలో ఉండే వారికి అనుకూలంగా ఉంది. అలాగే ప్రణాళికాబద్ధంగా ఎవరైతే వెళ్తూ ఉంటారో అనవసరమైన ఖర్చులు అవి కాకుండా కేవలం శుభకార్యాలకి ఇట్లాంటి వాటికి ఖర్చులు పెట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారో వారికి మంచి ఫలితాలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా వీరు హనుమాన్ చాలీసాని రెమెడీస్ ఏం చేసుకోవాలి, ఇంకా ఉన్నతమైన హనుమాన్ చాలీసాని చేసుకోవడం, శుక్రవారం లక్ష్మీ పూజలు చేసుకుంటూ ఉంటాం. అలాగే శివారాధన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే వృషభ రాశి వారికి చాలా మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రెమెడీస్ పాటిస్తే వృషభ రాశి వారు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదే కాకుండా వారి వారి జాతకాన్ని చూసుకుంటూ జాతక ఫలితాలు, ఈ గోచార ఫలితాలను మేళవించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు పొందుతారు. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి